Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం స్టొకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కోవ్ చైన్ మామూలుగా డిఎస్ఎస్ఎం రిలేటెడ్ ఇది. ఈ స్టొకాస్టిక్ ప్రాసెస్ అనేది మనకు చాప్టర్ కూడా ఉంది, ప్రాబబిలిటీ థియరీ స్టొకాస్టిక్ ప్రాసెస్ అని, అక్కడ కూడా ఉంటుంది ఇది. ఈ టాపిక్ బీటెక్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి టాపిక్. స్టొకాస్టిక్ ప్రాసెస్ అంటే ఏంటి, మార్కోవ్ చైన్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మార్కోవ్ చైన్ అంటే ఏంటి, మార్కోవ్ చైన్ ఎన్ని టైప్స్, ఎర్గోటిక్ ఎప్పుడు అవుతుంది, ఒక ఎర్గోటిక్ చైన్ రెగ్యులర్ ఎప్పుడు అవుతుంది, స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, చాలా కాన్సెప్ట్స్ నేను ఈ వీడియో లెక్చర్లో చెప్పబోతున్నాను. ఎక్కువ థియరీ రిలేటెడ్ ఒకే వీడియో లెక్చర్లో చెప్పేద్దాం అనేసి కంప్లీట్ థియరీ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా లెంత్ ఎక్కువ అవ్వచ్చు, వీడియో లాస్ట్ వరకు చూడండి. అందుకే నేను రాస్తూ చెప్తే టైం తీసుకుంటుందని ఆల్రెడీ రాయేస్తున్నాను. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీకు. ఈ పీడిఎఫ్ వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలిస్తే స్టొకాస్టిక్ ప్రాసెస్ అర్థమవుతుంది. ఈ ర్యాండమ్ వేరియబుల్ గురించి క్రిస్టల్ క్లియర్గా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో నేను చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి వెరీ క్లియర్గా. ర్యాండమ్ వేరియబుల్ అంటే బ్రీఫ్గా చెప్పేస్తున్నాను నేను. ర్యాండమ్ వేరియబుల్ అంటే సింపుల్ ఫంక్షన్ విచ్ అసైన్స్ ఎవ్రీ అవుట్కమ్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ టు ఏ రియల్ నెంబర్. మన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఉండేటువంటి ప్రతి అవుట్కమ్, టాసింగ్ ఏ కాయిన్ తీసుకున్నారనుకోండి, ఆ కాయిన్ని కూడా, ఆ కాయిన్కి వచ్చేటువంటి అవుట్కమ్ టైలు హెడ్, దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒక రియల్ నెంబర్కి అసైన్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఇప్పుడు మనకు స్టొకాస్టిక్ ప్రాసెస్ అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే, ఏ స్టొకాస్టిక్ ఆర్ ర్యాండమ్ ప్రాసెస్ ఈజ్ సింపుల్లీ డిఫైన్డ్ యాజ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్లీ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. వీ కాల్ ఇట్ యాజ్ స్టొకాస్టిక్ ప్రాసెస్, ర్యాండమ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, వెరీ సింపుల్లీ. ఓకేనా? అయితే ఒక ర్యాండమ్ వేరియబుల్ అనేది ఒక అవుట్కమ్ని రియల్ నెంబర్కి అసైన్ చేస్తుంది. ఇక్కడ స్టొకాస్టిక్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే అదే అవుట్కమ్ని టైం ఫంక్షన్కి అసైన్ చేస్తుంది. అంటే ఇలా ఎక్స్ ఆఫ్ టీఎన్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మీకు న్యాచురల్ గ్రోత్ డికేలో కూడా ఒక ప్రాబ్లం చెప్పుంటాను నేను. గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియల్ పాపులేషన్ అంటే ఒక ఏరియాలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, అక్కడ టైం టు టైం ఆ బ్యాక్టీరియా నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే దట్ ఈజ్ ఏ ర్యాండమ్ ప్రాసెస్, బట్ టైం డిపెండెంట్. ఇప్పుడు ఈ టైంలో ఎంత ఉంది, నెక్స్ట్ టైంలో ఎంత ఉండొచ్చు చెప్పలేం. అలాంటివన్నీ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ర్యాండమ్ ప్రాసెస్. అలానే కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఆ కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటాయి మనం చెప్పలేం, టైం డిపెండెంట్ అది. సో ఇన్ ఏ థర్మల్ నాయిస్ అన్నాడు, అది కూడా ఒక గ్యాస్లో మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ ఎలా మూవ్ అవుతుందో చెప్పలేం, ర్యాండమ్ ప్రాసెస్. వీటిని మనం స్టొకాస్టిక్ ప్రాసెస్ కింద చెప్పొచ్చు. స్టొకాస్టిక్ ప్రాసెస్ అంటే వెరీ సింపుల్లీ వాట్ వీ కెన్ డిఫైన్ ఏ సెట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ ఏ స్టొకాస్టిక్ ప్రాసెస్ అసైన్స్ ఎవ్రీ అవుట్కమ్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ టు ఏ టైమ్ ఫంక్షన్. అందుకే ఎక్స్ ఆఫ్ టీఎన్ అంటాం ఇక్కడ. ఇది స్టొకాస్టిక్ ప్రాసెస్ ఎగ్జాంపుల్. మార్కోవ్ ప్రాసెస్ ఆర్ మార్కోవ్ చైన్. మార్కోవ్ ప్రాసెస్ అంటే సింపుల్, ఆర్ మార్కోవ్ చైన్ అంటే, సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ద ఫ్యూచర్ స్టేట్ డిపెండ్స్ ఆన్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ స్టేట్ అండ్ ఓన్లీ ఆన్ ఇట్. అంటే నెక్స్ట్ మనకు జరగబోయేటువంటి ఇన్సిడెంటు ఇమ్మీడియట్గా, అంటే జస్ట్ బిఫోర్ ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి ప్రాసెస్. వెరీ క్లియర్గా నేను చెప్పాలంటే మనం జనరల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఏ గేమ్ ఆఫ్ స్నేక్ అండ్ ల్యాడర్ మీరు ఆడుతుంటారు. స్నేక్ ల్యాడర్ గేమ్ అని ఒక డై తీసుకొని, ఒక డై వేస్తారు, నెంబర్ పడుతుంది, మూవ్ చేస్తారు. మళ్ళీ ఒక డై వేస్తారు, డై పైన ఒక నెంబర్ 1 నుంచి 6 వరకు ఏదో ఒక నెంబర్ పడుతుంది, ఆ నెంబర్ని మూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పైన ఉన్నారనుకుందాం మీరు. నెక్స్ట్ డై వేసినప్పుడు ఏ నెంబర్ పడుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం ల్యాడర్ వస్తుందా, స్నేక్ వస్తుందా మనం గెస్ చేస్తాం. ఇప్పుడు 10 పైన ఉన్నారు, ఆ 10 ఎలా వచ్చింది, జస్ట్ బిఫోర్ మీరు యూజ్ చేసినటువంటి డై నెంబర్.
జస్ట్ బిఫోర్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశారు గేమ్, డై చేశారు, 1 పడింది. మీకు స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఐడియా ఉంటుంది. 1 మూవ్ చేశారు. నెక్స్ట్ 3 దగ్గర ల్యాడర్ ఉంది, 4 దగ్గర 3 దగ్గర ల్యాడర్ ఉందనుకోండి. ఆ ల్యాడర్ రావాలి అంటే మీకు 2 పడాలి. అంటే బిఫోర్గా మీకు 1 ఉంది. సో నెక్స్ట్ ఎంత పడాలి? 2 పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఫ్యూ స్టెప్స్ మీరు ఒక 20 నెంబర్ పైన ఉన్నారు, 25 దగ్గర స్నేక్ ఉంది, 22 దగ్గర ల్యాడర్ ఉంది అనుకుందాం. అంటే మీకు ల్యాడర్ రావాలా స్నేక్ రావాలా ఎలా తెలుస్తుంది? బిఫోర్, జస్ట్ బిఫోర్ మీరు ఎక్కడ ఉన్నారు? 20 దగ్గర ఉన్నారు. అది దాన్ని మనం ఏమంటామంటే మార్కో చైన్ ఆర్ మార్కో ప్రాసెస్. అంటే ఫ్యూచర్ స్టెప్ డిపెండ్స్ ఆన్ జస్ట్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ స్టేట్. సో దీన్నే మనకి ఇలా కూడా చెప్తుంటారు, ద సెట్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ ఆఫ్ టిఎన్ ఈజ్ సెట్ టు బి మార్కో ప్రాసెస్ ప్రొవైడెడ్ ఇట్ హోల్డ్స్ మార్కోవియన్ ప్రాపర్టీ. ఇదే నేను చెప్పింది. మార్కోవియన్ ప్రాపర్టీ అంటే మీరు ఎక్స్ ఆఫ్ టిఎన్ గురించి చెప్పాలంటే n-1 గురించి తెలియాలి. n అనేది 10 అనుకోండి, 10-1 9th స్టేజ్, జస్ట్ ప్రిసీడింగ్ 1 గురించి మనం ప్రాబబిలిటీ గెస్ చేయగలిగితే దాన్నే మనం మార్కో ప్రాసెస్ అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మార్కో ప్రాసెస్ నేను చెప్పాను. మనం స్టాట్స్లో చెప్పాలంటే పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ మనం యూజ్ చేసేది మార్కో ప్రాసెస్. ఈ మార్కో ప్రాసెస్ యొక్క యూజెస్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అన్నిట్లో మార్కో ప్రాసెస్ యూజ్ చేస్తుంటారు. అలానే కస్టమర్ బిహేవియర్ గురించి తెలుసుకోవడానికి దేనికి బ్రాండ్ వైజ్ ఏ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలని వెళ్ళారు సూపర్ మార్కెట్కి, ఆ కస్టమర్ బిహేవియర్ స్టడీ చేస్తారు. జనరల్గా ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కొనాలంటే ఫ్రీడమ్ ఎక్కువ తీసుకుంటున్నారు, అది ఎందుకు తీసుకుంటున్నారు, ఆ ర్యాండమ్గా ఎందుకు దానిపైన ఎక్కువ ప్రాబబిలిటీ వెళ్తూ ఉంది అనేది స్టడీ చేయడానికి కూడా ఈ మార్కో ప్రాసెస్ యూజ్ అవుతుంది. సో ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మార్కో ప్రాసెస్ గురించి ర్యాండమ్ ప్రాసెస్లంతా మనం ఒక హోటల్కి వెళ్ళినప్పుడు 3 varieties ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం, అదొక ర్యాండమ్ ప్రాసెస్. దట్ ప్రాసెస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టోకాస్టిక్ ప్రాసెస్. నౌ కమింగ్ టు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ ఈజ్ ఏ కండిషన్ ఆర్ లొకేషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సిస్టమ్ అట్ పర్టికులర్ టైం. ఒక టైంలో ఒక ఆబ్జెక్టు ఎక్కడుంది అని చెప్పేదే స్టేట్. స్టేట్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క లొకేషను పర్టికులర్ టైంలో, ఒక ఆబ్జెక్ట్ యొక్క లొకేషను. సింపుల్గా అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన స్నేక్ లీడర్ గేమ్లో స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ 1 అపోనెంట్ అని అడిగామంటే అతను పర్టికులర్ టైం చెప్పాలి. ఆఫ్టర్ 10 minutes గేమ్ స్టార్ట్ అయింది, వాట్ ఈస్ ద స్టేటస్ అంటాం కదా, అలా స్టేట్. ఆ స్టేట్ ఎక్కడున్నాడు, అతని పొజిషన్ ఏంటి అని చెప్పేదే స్టేట్. ఇవన్నీ ప్రాబబిలిటీ పైన చెప్తాం. పి అంటే ప్రాబబిలిటీ, ర్యాండమ్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాబబిలిటీ ఉంటుంది. మనం ఏదైతే ఖచ్చితంగా చెప్పలేమో వాటినంతా ప్రాబబిలిటీతో చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ 1 వచ్చామంటే ఇక్కడ స్టేట్ గురించి చెప్పాను కాబట్టి ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మీనింగ్. ట్రాన్సిషన్, ద మూమెంట్ ఆఫ్ ద స్టేట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటాం. లేదా సేమ్ స్టేట్లో ఉండడానికి ఒక టైంలో ప్రాబబిలిటీ ఎంత అనేది కూడా ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ. మీకు మైండ్లో బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చినటువంటి నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను చెప్పే బెస్ట్ ఎగ్జాంపుల్ స్నేక్ అండ్ ల్యాడర్ అని చెప్పాను. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటే మీరు 10 దగ్గర ఉన్నారు. 10 దగ్గర ఉండడానికి 10 నుంచి నెక్స్ట్ స్టేట్కి వెళ్ళడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, దాన్ని ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటారు. అదే స్టేట్లో ఉండడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, దాన్నే ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటారు. సో మ్యాథమెటికలీ మనం ఇక్కడ ఐజే అని రాస్తున్నాం కదా, ఐజే అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎంత టైంలో వెళ్తూ ఉంది. ఇక్కడ ఐ అనేది ఇనిషియల్ స్టేట్, టైం 0 దగ్గర ఐ దగ్గర ఉంది, టైం 1 second తర్వాత జే దగ్గరకు వచ్చింది అనే దాన్ని పిఐజే అంటాం. నేను P11 నెక్స్ట్ చెప్తాను, దాన్ని ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అంటాం. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ TPM
ఆర్ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్ని ఒక మ్యాట్రిక్స్లో రాస్తాం. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి. ఇక్కడ ఉండేది ఇనిషియల్ స్టేట్ అంటాం, ఇది నెక్స్ట్ స్టేట్ అంటాం. 1 ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్కి రావడానికి ఎంత ప్రాబబిలిటీ పడుతుంది? ప్రాబబిలిటీ విచ్ లైస్ బిట్వీన్ 0 and 1. ఏ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ ప్రాబబిలిటీస్. ఏ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ ప్రాబబిలిటీస్. ఇవన్నీ ప్రాబబిలిటీసే. సో ఇక్కడ P11 అంటే ఏంటంటే S1 అంటే ఇక్కడ సెకండ్ వన్ నేను చెప్పింది. స్టేట్ 1 వెన్ టైం 1 సెకండ్, నేను ఒక అప్రాక్సిమేట్గా తీసుకొని చెప్తున్నాను. టైం 0, ఇనిషియల్ స్టేట్లో S1 దగ్గర ఉంది. 1 2 అంటే 0 దగ్గర 1, t = 0 దగ్గర S1 స్టేట్ 1 సెకండ్ తర్వాత స్టేట్ 2. P21 అంటే ఇనిషియల్గా సెకండ్ స్టేజ్లో ఉంది, 1 సెకండ్ తర్వాత ఫస్ట్ స్టేట్. అర్థమవుతుందా? ఇలా మనం పవర్లో ఏమి రాయకుండా వస్తే ఇవి ఫస్ట్ స్టెప్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్ అంటాం. ఈ పవర్లో కానీ ఇలా నెంబర్ వేసామంటే దాన్ని సెకండ్ స్టెప్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీస్ అంటాం. ఓకేనా? సో ఈ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉండాలి మనకి, ఇది బెస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము ఫర్ 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్కి. వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఈ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్ అని అడుగుతుంటాడు. దానికి ఈ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. ఒక మ్యాట్రిక్స్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఆర్ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ స్క్వేర్ అయి ఉండాలి. ప్రతి రోలో మొత్తం ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మీకు 1 రావాలి. ప్రతి ఎలిమెంటు ప్రాబబిలిటీ కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ 0కి 1కి మధ్యలోనే ఉండాలి. ప్లస్ నాన్ నెగిటివ్. ప్రాబబిలిటీ ఎప్పుడు నాన్ నెగిటివ్, మీకు తెలుసు అది. ఓకేనా? సో TPM అనేది ఒక స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ విచ్ గివ్స్ కంప్లీట్ డిస్క్రిప్షన్ అబౌట్ మార్కోవ్ ప్రాసెస్. ఒక మార్కోవ్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా చెప్పేటువంటి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అది ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అంటే. నేను ఇక్కడ కొన్ని చెప్పాను, ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఆర్ స్టొకాస్టిక్, ఇదే 2 మార్క్స్కి అంటే షార్ట్ ఆన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఇచ్చాడు, దీన్ని చూసిన వెంటనే ఇది స్టొకాస్టిక్ కాదని చెప్తాం, ఎందుకంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్, ఎందుకంటే రో సమ్ 1 ఉంది, ఎక్కడ నెగిటివ్ ఎలిమెంట్స్ లేవు. ఇక్కడికి వచ్చామంటే సెకండ్ రో సమ్ వచ్చి 1 లేదు. చూడండి 1/3 + 1/4 ఎంత వస్తూ ఉంది, నాట్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ నాట్ స్టొకాస్టిక్. ఇది స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్, రో సమ్ 1 ఉంది, నెగిటివ్ నెంబర్స్ లేవు. ఇక్కడికి వచ్చినట్లయితే ఫస్ట్ రో సమ్ చూస్తే నాట్ ఈక్వల్ టు 1, 0 + 2 2. రో సమ్ 1 రావాలి, రాలేదు. సో ఇది స్టొకాస్టిక్ కాదు. ఇలా ఈజీగా మనం ఒక మ్యాట్రిక్స్ స్టొకాస్టిక్గా కాదా చెప్తాం. సో నౌ హౌ టు రిప్రజెంట్ ఏ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ ఇన్ డయాగ్రామ్. ఒక డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ 1 ఇలా వేస్తాం. స్టేట్ 1 నుంచి స్టేట్ 1కి ఏమి ఇవ్వలేదు అంటే 0 అన్నట్టు. E2 ఇది E1, ఇది E2. E2 నుంచి E2కి రావడానికి ప్రాబబిలిటీ 1/2. E2 నుంచి E3కి రావడానికి 1/2. E3 నుంచి E1కి 1/3. E3 to E3 2/3. ఇది మనకు డయాగ్రాము. ఈ డయాగ్రామ్ చూసి మ్యాట్రిక్స్ రాయొచ్చు, మ్యాట్రిక్స్ చూసి డయాగ్రామ్ వేయచ్చు. ఇక్కడ మనకుండే స్టేట్స్ ఇవి E1 E2 E3. ఇక్కడ కూడా E1 E2 E3 అనే స్టేట్స్ ఉన్నాయి. వీటిని చూసి మనం మ్యాట్రిక్స్ రాసేయచ్చు. E1 to E1 లేదు, స్టేట్ లేదు, ప్రాబబిలిటీ లేదు, 0. E1 to E2 ఎంత ప్రాబబిలిటీ ఉంది, 1 ఉంది. E1 to E3 లేదు అసలు. E2 to E3 ఉంది, E1 to E3 లేదు, 0. రో సమ్ 1 అయింది. E2కి వద్దాం. E2 నుంచి E1కి లేదు, 0. E2 to E2, E2 to E2 ఎంత ప్రాబబిలిటీ, 1/2. E2 నుంచి E3కి 1/2. అలానే E3కి వద్దాం. E3 to E1 ఉందా, ఉంది, 1/3. E3 to E2 లేదు, రివర్స్ యారో లేదు, 0. E3 నుంచి E3కి 2/3. సో ఇలా మనం దీన్ని చూసి మ్యాట్రిక్స్ రాయొచ్చు. అదే నేను ఇక్కడ రాస్తున్నాను. ఆ యారోస్ వచ్చి మనకు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి పాజిబిలిటీ చెప్తా ఉన్నాయి. అది ఆ పాజిబిలిటీ ఇక్కడ ఉంది. ఓకేనా?
ఇలా మనం ఒక మ్యాట్రిక్స్ని, ఒక ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ని డయాగ్రామ్గా వేయచ్చు, దీన్ని చూసి వేయచ్చు డయాగ్రామ్ కూడా. ఈ డయాగ్రామ్ చూసి మ్యాట్రిక్స్ కూడా రాయొచ్చు. ఇంపార్టెంట్ ఇది. ఇదే మార్కోవ్ చైన్లో కూడా యూజ్ అవుతుంది మనకు. నెక్స్ట్ మార్కోవ్ చైన్, అదే మనం చెప్పుకోబోయేది. ఇప్పుడు మార్కోవ్ చైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ విత్ ఇనిషియల్ ప్రాబిలిటీస్ని మనం ఏమంటామంటే మార్కోవ్ చైన్ అంటాం. ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ నుంచే ఇప్పుడు మనం గీసింది మార్కోవ్ చైనే, మార్కోవ్ ప్రాసెస్ ఇంతకుముందు నేను చూపించింది. సో విత్ ప్రాబిలిటీస్ రావాలి, ఇనిషియల్ ప్రాబిలిటీస్ ఇలా ఉంటుంది, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది స్టేట్ అన్నట్టు. ఇలాంటి ఒక మార్కోవ్ చైన్ని సింపుల్గా చెప్తున్నాను, ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ టుగెదర్ విత్ ఇనిషియల్ ప్రాబిలిటీస్ ఈజ్ కాల్డ్ మార్కోవ్ చైన్. ఒక మార్కోవ్ చైన్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే అవి ఎర్గోటిక్ మార్కోవ్ చైన్, రెగ్యులర్ మార్కోవ్ చైన్. సో ఎర్గోటిక్ మార్కోవ్ చైన్ అంటే, ఎర్గోటిక్ మార్కోవ్ చైన్ అని ఎప్పుడు చెప్తామంటే, ఒక మార్కోవ్ చైన్ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్సే ఉండాలి. ఇక్కడ నేను క్లియర్గా చెప్పున్నాను. An ergodic Markov chain has probability that it is possible to pass from one state to another state in finite number of steps. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ సరిపోతాయి. ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్తోనే వెళ్ళాలి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండకూడదు. అప్పుడు దాన్ని ఎర్గోటిక్ అంటాం. అలాంటి ఎర్గోటిక్ మార్కోవ్ చైన్లో ఒక స్పెషల్ కేస్నే మనం రెగ్యులర్ మార్కోవ్ చైన్ అంటాం. ఒక రెగ్యులర్ మార్కోవ్ చైన్ అంటే నథింగ్, మనకున్నటువంటి ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ని కొన్ని పవర్స్, అంటే పీ ఉంది, p² p³ అలా కనుక్కుంటా వెళ్తే ఒక స్టేజ్లో మీకు ఆ పీ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలంటే నాన్ జీరో పాజిటివ్ ప్రాబిలిటీ వాల్యూస్ ఉండాలి. జీరో నెంబర్స్ ఉండకూడదు, ఓన్లీ ప్రాబిలిటీస్ ఉండాలి. అంటే మనకిచ్చినటువంటి ఒక మార్కోవ్ చైన్ పి అనేటువంటి ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ని అది రెగ్యులర్ మార్కోవ్ చైన్ అని చెప్పాలంటే మీరు దాన్ని స్క్వేర్, క్యూబ్, పవర్ 4 చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసేటప్పుడు ఏదైనా ఒక స్టేజ్లో మీకు జీరోస్ లేకుండా ఓన్లీ ప్రాబిలిటీస్ ఉంటే ఆ ఎర్గోటిక్ మార్కోవ్ చైన్నే రెగ్యులర్ అంటారు. సో అదే నేను ఇక్కడ రాస్తుండేది. ద ఈజియెస్ట్ వే టు చెక్ ఇఫ్ ఎన్ ఎర్గోటిక్ చైన్ ఈజ్ రెగ్యులర్, కంటిన్యూగా స్క్వైరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటిల్ ఆల్ జీరోస్ ఆర్ రిమూవ్డ్. జీరోసే కనబడకూడదు. అలా నువ్వు చేయలేకపోతే అది రెగ్యులర్ కాదు ఆ మార్కోవ్ చైను. ఓకేనా? ఇక్కడే రాస్తున్నాను నోట్ అని. ఏ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి రెగ్యులర్. ఒక స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ని రెగ్యులర్ అని చెప్తాం ఎప్పుడంటే ఇఫ్ ఆల్ ఎంట్రీస్ ఆఫ్ సమ్ పవర్ ఆఫ్ p⁴n షుడ్ బి పాజిటివ్ అండ్ జీరో కాకూడదు. ఏ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ P ఈజ్ నాట్ రెగ్యులర్ ఇఫ్ 1 అక్కర్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 ఉండకూడదు రెగ్యులర్ అవ్వాలంటే. ఒక స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ రెగ్యులర్ అవ్వాలంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 ఉండకూడదు. 1 లేకుండా మళ్ళీ జీరోలు కానీ ఉంటే దాన్ని స్క్వేర్ చేసుకుంటా వెళ్ళాలి. ఓకేనా? అలా చేసుకుంటా వెళ్తే మనకు ఆ మ్యాట్రిక్స్ రెగ్యులరా కాదా చెప్తాము. దీనిపైన నేను ప్రాబ్లమ్స్ చెప్తాను, ఒక స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ ఇస్తే రెగ్యులరా కాదా అని. ఇది నాయన నేను ఇప్పుడు ఈ వీడియోలో మ్యాక్సిమం థియరీ కాన్సెప్ట్స్ అంతా కవర్ చేశాను. మార్కోవ్ చైన్ అంటే, స్టొకాస్టిక్ ప్రాసెస్ అంటే, ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్సే మార్కోవ్ చైన్ అనుకోండి సింపుల్గా. సో మార్కోవ్ చైన్ అంటే ఎర్గోటిక్, రెగ్యులర్ ఇవన్నీ బ్రీఫ్గా క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇది యాక్చువల్గా DSSM రిలేటెడ్ టాపిక్. చాలామంది ఈ వీడియోస్ చేయమని అడుగుతుంటే నేను యాక్చువల్గా టీచ్ చేయలేదు, నేను ప్రిపేర్ అయ్యి నేర్చుకొని మీకు చెప్తున్నాను ఈ కాన్సెప్ట్. సో కష్టపడి చేస్తున్నాను అనే వీడియోస్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.